హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే కోమాల నుండి బయటకు వచ్చి స్పృహలోకి వచ్చిన పద్మమ్మ ద్వారా కుట్టి గురించి అసలు నిజం తెలియబోతుంది. పద్మమ్మ స్పృహలోకి రావడం వల్ల జీవన ఇందుమతి బండారం బయటపడబోతుంది. మరి పద్మమ్మ చెప్పే నిజం ద్వారా జీవన ఇందుమతి ఇక ఏం కాబోతున్నారు, వాళ్ళ బ్రతుకులు ఎలా కాబోతున్నాయి, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పద్మమ్మ ఇక కాలు చేతులు అటు ఇటు కదుపుతుంది. పద్మమ్మ త్వరలోనే స్ప్రోలోకి వస్తుందని అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతకుముందే డాక్టర్ కూడా వచ్చి తను స్పృహలోకి వచ్చే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది, తప్పకుండా నీ భార్య బ్రతుకుతుంది సింహాద్రి అని చెప్పి డాక్టర్ కూడా చెప్తాడు. ఆ మాటలు విన్న ఇందుమతికైతే చాలా టెన్షన్ మొదలవుతుంది. ఏంటి ఇప్పుడు ఈ పద్మమ్మ గనక ఇక స్పృహలోకి వస్తే ఇంకేమైనా ఉందా, ఇక మేమే పద్మమ్మను చంపబోయామనే విషయం పద్మమ్మ అందరికీ చెప్తుంది. అంతేకాదు కుట్టి జ్యోతి కన్న కూతురనే నిజం కూడా చెప్తుంది. మేము చెప్పనివ్వకుండా చేయడం కోసమే ఇదంతా చేశామని అందరికీ చెప్తే మమ్మల్ని బ్రతకనివ్వరు. ఏదో రకంగా మళ్ళీ పద్మమ్మను ఇక స్ప్రోలోకి రాకుండా చేయాలి, తనకు గతం ఎప్పటికీ గుర్తు రాకుండా చేయాలి అని చెప్పి ఇందుమతి అయితే మళ్ళీ పద్మమ్మ మీద అటాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సింహాద్రి అయితే ఏంటమ్మా ఇందమ్మా, ఇక్కడేం పని నీకు, మా ఇంటికి వచ్చావేంటి అని చెప్పి ఇక ఇందుమతి తన ఇంటి సైడు రావడం చూసి సింహాద్రి అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇందుమతి ఇలా అంటూ ఉంటుంది, ఏం లేదు సింహాద్రి, పద్మమ్మ స్పృహలోకి వస్తుంది అని అని అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, ఇక పద్మమ్మని ఒకసారి చూసి వెళ్దామని ఇటువైపు వస్తున్నాను అని చెప్పి టెన్షన్గా మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇక సింహాద్రి అయితే ఏంటమ్మా ఇందమ్మా, నీ మాటల్లో తడబడుతున్నావు, ఎందుకలా భయపడుతున్నావు, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇక ఎవరికీ తెలియకుండా నువ్వు మా పద్మ దగ్గరికి రావడం ఏంటి అని చెప్పి చాలా అనుమానంగా సింహాద్రి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలోనే ఇలా అంటూ ఉంటుంది, చూడు సింహాద్రి, నీ భార్య పద్మమ్మ స్పృహలోకి వస్తే ముందుగా తను చెప్పేవన్నీ నమ్మొద్దు, తనన్నీ ఇక స్పృహ లేదు కదా ఇన్నాళ్ళు అబద్ధం చెప్తుంది, తను ఏది చెప్తే అది మీరు నమ్మకండి అని చెప్పి ఇలా ఇందుమతి అయితే సింహాద్రితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సింహాద్రి అయితే అవన్నీ మాకు తెలుసు, మా పద్మ నిజాలు చెప్తుందా అబద్ధాలు చెప్తుందా అని మాకు తెలియదా, ఏం నమ్మాలో ఏం నమ్మకూడదో మాకు తెలిసిందమ్మా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ముందుగా నువ్వు వీటి సైడ్ నుండి వెళ్ళిపో అని చెప్పి సింహాద్రి అయితే ఇక ఇలా పద్మమ్మ దగ్గరికి ఇందుమతి వెళ్తూ ఉండగా ఇక వెళ్ళనివ్వకుండా ఆపేస్తాడు. అప్పుడే ఇక చాలా కోపంగా ఇందుమతి అక్క నుండి వెళ్ళిపోతుంది. పద్మమ్మకు ఇక గతం గుర్తొస్తే మా పని అయిపోయినట్టే అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. సింహాద్రికైతే ఇందుమతి మీద అనుమానం వస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఆనంది ఆదిత్యతి ఎలాగైనా ఇక పిల్లలు కిడ్నాప్ కాకుండా కాపాడడం కోసం ఒక చిట్ కోడ్ని తయారు చేస్తారు కదా, అది ఇక డిటెక్టివ్ తన దగ్గరికి తీసుకెళ్తారు. ఇక అంతా వీళ్ళు అనుకున్న విధంగానే జరుగుతుంది. ఇక ఇలా మొత్తం ఇక ఆనంది ఆదిత్య గురించి అందరూ తెలుసుకుంటారు, పబ్లిక్ చేసేస్తారు. ఇక చిన్నపిల్లలు కిడ్నాప్ కాకుండా ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి ఒక పరికరాన్ని తయారు చేశారు, ఇక అది మేము అమల్లోకి తీసుకొచ్చాం అని చెప్పి గవర్నమెంట్కు మొత్తం కూడా ఇలా ఇక అమలు పరుస్తారు. దాంతో ఇక గవర్నర్ అయితే వీళ్ళ ఆలోచనకు మెచ్చి వీళ్ళకు సన్మానం కూడా చేసేస్తారు. టీవీలలో పేపర్స్లలో మొత్తం కూడా వీళ్ళ పేరే మారుమోగుతూ ఉంటుంది. ఇక అప్పుడే స్టేజ్ మీదకి వెళ్ళి ఇక సన్మానించి ఇక ఆదిత్యతో ఇలా మాట్లాడమని చెప్తూ ఉంటారు. ఇక నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా, లేకుంటే ఇక నువ్వే నీ తెలివితో ఇదంతా చేసావా, ఇక నీకు ఇలా సలహా ఇచ్చింది ఎవరు అని చెప్పి ఇలా గవర్నర్ అడగడంతో స్టేజ్ మీదకి వెళ్ళి చాలా గొప్పగా ఆదిత్య మాట్లాడుతూ ఉంటాడు. ఇక నాకు ఈ ఆలోచన రాలేదు, నా భార్య ఆనందికి ఆలోచన వచ్చింది, దాన్ని నేను అమల్లోకి తీసుకొచ్చాను నా ప్లాన్ ద్వారా, ఇద్దరం కలిసే ఇదంతా పూర్తి చేశాం. అంతేకాదు నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్టుగా ఉంది, ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా నా వెంట నా ఫ్యామిలీ ఉంది. మా అమ్మ ఇక నేను దూరం అయ్యానని బాధపడుతుంది, అలాంటిది ఇక ఏ తల్లి తన కొడుకు కోసం బాధపడకూడదు, తన పిల్లలు దూరం కాకూడదని ఒక ఆలోచనతో నేను నా భార్య ఆనంది
ఇదంతా చేశాం. ఇది ఇంత బాగా వర్కౌట్ అవుతుందని మేము అనుకోలేదు అని చెప్పి చాలా గొప్పగా స్పీచ్ ఇస్తాడు. దాంతో ఇక్కడ సునంద అయితే ఆదిత్య మీద చాలా ప్రేమను పెంచుకుంటుంది. నా కొడుకు ఇలా దూరమైపోయాడని బాధపడ్డాను. కానీ బయటకు వెళ్ళి నా కొడుకు, కోడలు ఇద్దరు ఇంత గొప్పగా ఎదిగిపోయారా? గవర్నరే సన్మానించారు నా కొడుకుని అని చెప్పి ఆనంది, ఆదిత్య గొప్పతనాన్ని తెలుసుకొని సునంద చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఎలాగైనా నా కొడుకు, కోడల్ని ఇంటికి తీసుకురావాలి. మళ్ళీ నా కంపెనీ బాధ్యతలు నా కొడుకు, కోడలకే అప్పగించాలి. వీళ్ళు మాత్రమే దీన్ని మేనేజ్ చేయగలరు. ఈ జీవన ఇక దేనికి పనికిరాదు. వీళ్ళంత తెలివితేటలు ఈ జీవనకు లేవు అని చెప్పి సునందకైతే పూర్తిగా అర్థమైపోతుంది. లోపల తన కొడుకు, కోడలి మీద ప్రేమ ఉన్నా బయటకు మాత్రం లేనట్టు ఉంటుంది. వీళ్ళు ఎదగడం చూసి శశికాంత్తో చైతన్య అయితే వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇంత బాగా వీళ్ళు అభివృద్ధి చెందుతారని మనం అనుకోలేదు డాడ్. చూసావా అన్నయ్య ఎలా తెలివిగా ఎలా చేశాడో, చిన్నపిల్లల ప్రాణాలు కాపాడడం కోసం వదిన చెప్పిన ఆలోచన సూపర్ అని చెప్పి వీళ్ళైతే జీవన ముందు మరింత పొగుడుతూ ఉంటారు. జీవనకైతే చాలా కోపం వస్తుంది. ఏంటి ఇదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ కాదనుకుంటే వర్కౌట్ అయ్యింది. వీళ్ళిప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. చాలా గొప్ప వాళ్ళైపోయారు అని చెప్పి జీవన అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. వీళ్ళు ఇలా ఎదగడం చూసి ఇది ఇలా ఉండగా వెంటనే ఆనంది అయితే తన జ్యోతమ్మకు కాల్ చేస్తుంది. జ్యోతి కాల్ ఇచ్చేసి, ఏంటి కుట్టి నీ గురించి నీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను. నువ్వేదనుకుంటే అది సాధించగలవు కుట్టి. నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఇంత గొప్ప విజయాన్ని సాధించారు. నేను కూడా టీవీ చూస్తున్నాను మీ గురించే అని చెప్పి ఇలా చాలా సంతోషంగా జ్యోతి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అది కాదు కుట్టి, ఇంకో విషయం కూడా నీకు చెప్పాలి. మీ అమ్మ పద్మమ్మ స్పృహలోకి వచ్చింది. తను ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. నువ్వు ఆదిత్య ఇప్పుడే ఇంటికి వచ్చేసండి అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది. దాంతో ఈ సంతోషాన్ని తట్టుకోలేక వెంటనే ఆనంది ఆదిత్యకు చెప్తుంది. ఆదిత్య గారు, మా అమ్మ పద్మమ్మ స్పృహలోకి రాబోతుందంట. ఆనంది అని కలవరిస్తుందని జ్యోతమ్మ చెప్పింది. వెంటనే మనం ఈ సన్మానం అయిపోగానే నేరుగా మనం జ్యోతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఆదిత్య అయితే, సరే కుట్టి, నువ్వు అన్నదే నేను కాదంటానా? నువ్వేదంటే అదే పద. ఈ సన్మానం అయిపోగానే మనం అక్కడికే వెళ్దాం నేరుగా అని చెప్పి సన్మానం అయిపోగానే నేరుగా కుట్టి, ఆదిత్య ఇద్దరు కూడా సింహాద్రి పద్మమ్మ దగ్గరికి వచ్చేస్తారు. వీళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే పద్మమ్మ వీళ్ళిద్దరిని జంటగా సంతోషంగా చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. తను ఇలా కోమాల నుండి బయటకు వచ్చేస్తుంది. స్పృహలోకి ఇలా అంటూ ఉంటుంది, నీ గురించి నిజం చెప్పడానికి నేను ప్రయత్నించానమ్మా, కానీ తెల్లవారితే నీ గురించి నిజం ఎక్కడ బయటపడుతుందని చెప్పి ఆ ఇందుమతి జీవన నన్ను ఇద్దరు కలిసి ఇలా చేసేసారమ్మా. సమయానికి నువ్వు శ్రీను వచ్చి నన్ను ఇలా కాపాడారు అని చెప్పి జరిగిందంతా కూడా పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది కుట్టి, ఆదిత్య, జ్యోతి వాళ్లకు. అది విన్న వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆదిత్యకు ముందుగానే తెలుసు కదా కుట్టి, జ్యోతి కన్న కూతురని. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? మీకు కుట్టి గురించి నిజం తెలుసా? సూర్య, జ్యోతి కన్న కూతురు కుట్టి అని నీకు తెలిస్తే నిన్ను ఇలా చేశారా జీవన, ఇందుమతి అని చెప్పి ఇలా ఆదిత్య అనడంతో ఇవన్నీ వింటున్న ఇందుమతి అయితే చాలా భయపడుతూ ఉంటుంది. వెంటనే జీవనకు కాల్ చేసి చెప్తుంది, జీవన ఈ పద్మమ్మ కళ్ళు తెరిచిందే, మన గురించి నిజాలన్నీ బయట పెట్టిందే అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే టీవీలో ఇలా ఆనంది, ఆదిత్య గురించి విన్నాను. ఇప్పుడు నేను చాలా బ్యాడ్గా ఉన్నాను. వెంటనే నువ్వు ఇలాంటి న్యూస్ చెప్పావు. ఇంకా నేను నీరసమైపోయాను అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది జీవనైతే. ఏదో ఒకటి అయ్యావు, కానీ ముందుగా నువ్వు ఇక్కడికి రావే. నన్ను ఒక్కదాన్నే వీళ్ళు ఏం చేస్తారో ఏమో అని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇందుమతి అనడంతో జీవన వెంటనే అక్కడికి బయలుదేరొస్తుంది. జరిగింది మొత్తం కూడా పద్మమ్మ పూసగొచ్చినట్టు జ్యోతి, సూర్య, సింహాద్రి వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. అప్పుడే వీళ్ళకైతే అర్థమవుతుంది కుట్టి ఎవరో కాదు, జ్యోతి, సూర్యల కన్న కూతురని చెప్పి జ్యోతి చాలా సంతోషంగా కుట్టిని అగ్ చేసుకుంటుంది. జీవన కావాలని చెప్పి ఇందుమతి, జీవన మమ్మల్ని మోసం చేశారని వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఇలా పద్మమ్మ దగ్గరికి ఇందుమతి, జీవన కూడా వచ్చేస్తారు. లేదు, ఇన్నాళ్ళు స్లోలోని లేని ఈ పద్మమ్మ ఇప్పుడు ఇలా చెప్పగానే మీరందరూ నమ్మేయటమేనా? పద్మమ్మ అబద్ధం చెప్తుంది అని చెప్పి పద్మమ్మని ఇలా అవమానిస్తూ ఉంటారు. పద్మమ్మకు మెంటల్ క్రాక్ అని చెప్పి ఇలా అనడంతో ఆదిత్య చాలా కోపంగా
జీవన ఇందుమతి చెంప పగలగొట్టి నిజమేంటో నాకు తెలీదనుకుంటున్నారా? ఇక మా అత్తయ్య పద్మమ్మ చెప్పేది మొత్తం నిజమే. ఇక జ్యోతి సూర్యల కన్న కూతురు నా భార్య ఆనంది. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. కర్పగం చెప్పింది. కానీ దానికి టైం రావాలని నేను ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నాను. కానీ మా అత్తయ్యకు నిజం తెలిసిందని ఇక మీరు మా అత్తయ్య పద్మమ్మను చంపాలని చూశారు. తనిప్పుడు బ్రతికి బయటపడింది కాబట్టి తనని ఇలా చేయాలని చూసింది మీరు అని చెప్పి ఇక నిజాన్ని బయటపెట్టింది. కుట్టి గురించి మా అత్తయ్య పద్మమ్మ చెప్పేదంతా నిజమే. ఈ విషయం నేనే చెప్పాలి అసలు. కానీ ఇక కుట్టి నన్ను చెప్పనివ్వలేదు. తనకేదో ప్రాబ్లం ఉంది. అత్తయ్యకు ఏమో జరుగుతుందని చెప్పి ఇలా ఇన్నాళ్ళు ఇక నా నోరు విప్పనివ్వలేదు. కానీ పద్మమ్మ ఇక చెప్పింది మొత్తం నిజమే అని చెప్పి ఆదిత్య సాక్ష్యాలతో సహా జ్యోతి సూర్యుల ముందు బయట పెడతాడు. ఇంకా మీకు అనుమానంగా ఉంటే పూజారిని అడగండి. లేకుంటే ఇక DNA టెస్ట్ అయినా చేయిస్తాను నా భార్యకు జ్యోతి ఆంటీకి. అంతేకాని ఈ జీవన మాత్రం సూర్యమామయ్య కూతురు కానే కాదు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు ఆదిత్యతే. అది విన్న ఇక జీవనైతే ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు? నేను ఇక జ్యోతి సూర్యుల కూతుర్ని కాకపోవడం ఏంటి? ఎందుకు నీ భార్యను జడ్జి గారి మనవరాలుగా ఇక ఇలా ఉండడం కోసం నువ్వు ఇలాంటి అబద్ధం ఆడుతున్నావు? ఇక ఈ ఆస్తి మొత్తం నీ భార్య పేరున రావాలనే కదా అని చెప్పి అంటూ ఉండగా, లేదు నా భార్య నేను ఏనాడు ఆస్తి కోసం ఏం చెయ్యలేదు. ఇక మేము ఆస్తి కోసం డబ్బు కోసం ఆశపడే వాళ్ళమైతే అసలు మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళమే కాదు. ఇక నువ్వు ఆస్తి కోసం డబ్బు కోసం నువ్వు ఈ ఇందుమతి ఏదైనా చేస్తారు. కానీ మేము అలా కాదు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతే జీవనను. అప్పుడే ఇక జీవన మాట్లాడుతూ ఉండగా జ్యోతి సూర్యులెత్తే నోర్మీ జీవన, ఇక ఇన్నాళ్ళు చేసిన తప్పును ఇంకా వెనకేసుకొస్తున్నావా? అసలు నీ ముఖం చూస్తూనే మాకు చాలా చిరాగ్గా ఉంది. నువ్వు ఇలాంటి దానివా? అసలు మా కన్నబిడ్డను మాకు దూరం చేశారు నువ్వు ఇందుమతి ఇద్దరు కలిసి అని చెప్పి అసలు నిజం తెలుసుకొని ఇందుమతిని జీవననైతే చీకొడుతూ ఉంటారు జ్యోతి సూర్య అయితే. అప్పుడే ఇక వెంటనే సూర్య చాలా కోపంగా సింహాద్రి సూర్య అయితే పోలీసులకు కాల్ చేస్తారు. ఇంతలోని పోలీసులు కూడా వచ్చేస్తారు. ఏంటి సార్ ఫోన్ చేశారని చెప్పి అంటూ ఉండగా, ఏం లేదు మా ఇంటికి ఇన్నాళ్ళు పట్టిన శని వదిలిపోయింది. ఈ జీవనను ఇందుమతిని అరెస్టు చేయండి. మా కన్న కూతుర్ని మాకు దూరం చేయడం కాదు, ఈ పద్మమ్మ మీద అటాక్ చేశారు. ఇన్నాళ్ళు పద్మమ్మ అనారోగ్యంగా ఇలా కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణం వీళ్ళే అని పద్మమ్మ చూపించిన సాక్ష్యం ఉంది. ఇదిగో పద్మమ్మను చంపబోయింది వీళ్ళే అని సరైన సాక్ష్యం మా దగ్గర ఉంది. తీసుకెళ్ళండి, వీళ్ళని తీసుకెళ్ళి లాకప్లో పడేయండి అని చెప్పి సింహాద్రి అయితే ఇక ఇలా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇలా అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక ఇలా ఇందుమతి జీవన అయితే ఇక మేము ఎంతైనా ఇన్నాళ్ళు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. మేము చేసిన తప్పుని క్షమించండి. మీరు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పి బ్రతిమాలుకుంటూ ఉంటారు జీవన ఇందుమతి అయితే జ్యోతి సూర్య వాళ్ళను. అప్పుడే ఇక వాళ్ళైతే లేదు మా కన్న కూతుర్ని ఇక ఇలా 25 సంవత్సరాలు మాకు దూరం చేసి మీరు చాలా పాపం కట్టుకున్నారు. ఇక కుట్టి లాంటి ఇక కన్న కూతురు మాకు ఉందని మాకు తెలియదు. ఇక ఇలాంటి జీవన మా కన్న కూతురు ఎలా అయిందని మేము ఎన్నాళ్ళో బాధపడ్డాం. కానీ ఇక ఇప్పుడు తెలిసింది అసలు మా కూతురు ఈ కుట్టి ఈ జీవన కాదనే విషయం. ఇప్పుడు సంతోషిస్తున్నాం. ఇక ఇప్పటికైనా మీరు మా ఫ్యామిలీకి మాకు దూరంగా ఉంటే మేము హ్యాపీగా ఉండగలం. లేకుంటే మళ్ళీ మీరు ఏదో ఒకటి చేసి మా హ్యాపీనెస్ను లేకుండా చేస్తారు. మీరు మారడం అనేది జరగదు అని చెప్పి ఇలా జ్యోతి సూర్యాలైతే అంటూ ఉంటారు. ఇంతలోనే శశికాంత్తో చైతన్య వీళ్ళందరూ కూడా సునంద వాళ్ళు అందరూ కూడా ఇక జ్యోతి ఇంటికి చేరుకుంటారు. ఇక జరిగిందంతా సునంద తెలుసుకొని ఇక జీవనను చీకొడుతూ ఉంటుంది. ఏంటి జీవన నువ్వు మరి ఇంత మోసగత్తవా? ఇక నువ్వు చైతన్యనే మోసం చేసావనుకున్నాం. కానీ చైతన్యతో పాటు ఆదిత్యను ఆనందిని చివరికి ఇక జ్యోతిష్యుల్ని కూడా ఇంత మోసం చేస్తావు. ఇక ఈ ఇందుమతి మాటలు విని ఇక నువ్వు నా ఇంటి కోడలువైనందుకు నాకే చాలా సిగ్గుసేటుగా ఉంది. ఇక ఇప్పుడు జ్యోతి ఎలాంటి శిక్ష విధించినా ఇక అది నీకు తక్కువే. నేను కూడా నీకు శిక్ష వేయాలనుకుంటున్నాను. నువ్వు చేసింది 2 ఫ్యామిలీకి చాలా పెద్ద ద్రోహం అని చెప్పి సునంద కూడా అంటూ ఉంటుంది. ఇంతలోనే చేతు వచ్చి అవునమ్మా ఇలాంటి జీవన బలుపు ఎలాగైనా అణచాలని చెప్పి ప్రేమ పేరుతో తనని మోసం చేసి నా దాన్ని చేసుకున్నాను. కానీ ఇది మారడం అనేది ఎప్పటికీ జరగదని అర్థమైంది. ఇప్పుడు నాకు ప్రేమతో దగ్గరవుతుందని ఇన్నాళ్ళు నేను ఆశపడ్డాను. కానీ నాకు ప్రేమతో కాదు ఇక తన కడుపులో ఇక కాయో పండో పండి ఇక ఈ ఆస్తికి వారసుడు రావాలని చెప్పి ఈ ఇందుమతి జీవన ప్లాన్ ప్రకారమే నన్ను దగ్గర చేసుకుంటున్నారని నాకు అర్థమైంది. ఈరోజు నేను మొత్తం తెలుసుకున్నానమ్మా వీళ్ళిద్దరి గురించి. వీళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించేది లేదమ్మా. నేను ఇలా ఒంటరిగైనా ఉంటాను కానీ ఈ జీవనతో జంటగా ఉండలేను అని చెప్పి చేతు కూడా జీవన బ్రతుకు మీద చీకొడుతూ ఉంటాడు.
అప్పుడే ఇక జీవనకైతే ఇక తల తిరిగిపోతూ ఉంటుంది. మా పెద్దమ్మ మాటలు విని నేను ఇన్నాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశానో, చివరికి ఆస్తి కాదు కదా, ఇక నాకు మనుషులు కూడా మిగలకుండా అయిపోయారు. ఇక నేను ఇలా సైలెంట్‌గా ఉండుంటే చేతు నా సొంతమయ్యేవాడు. ప్రేమతో చేతును గెలుచుకునేదాన్ని. కానీ ఇక ఇందుమతి మాటలు విని నేను ఈరోజు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాను అని చెప్పి జీవనకైతే పూర్తిగా అర్థమైపోతుంది. అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది. చూడు పెద్దమ్మ, నీ వల్లనే ఇదంతా. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను. ఇక ఇలాంటి ఆలోచనలు వద్దని చెప్పి. అయినా నువ్వు వినలేదు. నాకు కూడా ముందు నుండి కుట్టి జ్యోతి కూతురని చెప్పలేదు. ఇక మధ్యలో చెప్పావు. లేకుంటే నేను ఆ రోజే అసలు వీళ్ళ కూతురుగా వచ్చేదాన్ని కాదు. ఇక నా బ్రతుకు నేను బ్రతికేదాన్ని. ఇక ఇప్పుడు నేను ఎటు కాని బ్రతుకులా మిగిలిపోయాను. అంతా నీ వల్లనే అని చెప్పి జీవనైతే ఇందుమతిని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి రోజు ఒకటి ఉంటుందని నాకేం తెలిసే. ఇక మనం ఇప్పుడు జైల్లో తప్ప ఇక బయట బ్రతకలేం అని చెప్పి ఇక పోలీసులతో పాటు ఈ రోజైతే ఇందుమతి జీవన జైలుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ పద్మమ్మ ఇక కోలుకుంటుంది. నెమ్మదిగా కోలుకొని ఇక ఇలా కుట్టి గురించి జ్యోతికి నిజం చెప్పి కుట్టిని ఇక వాళ్ళకు అప్పగించి మురిసిపోతూ ఉంటారు పద్మమ్మ, సింహాద్రి అయితే. కుట్టి ఎప్పుడు మా కళ్ళ ముందే ఉంటుంది. జ్యోతిని, పద్మమ్మని ఇద్దరిని కూడా తన సొంత అమ్మలాగే చూసుకుంటుంది అని చెప్పి అందరూ కూడా కుట్టి మంచితనానికి మురిసిపోతూ ఉంటారు. అంతేకాదు సునంద కూడా ఆనందే ఆదిత్యల మంచితనాన్ని అర్థం చేసుకొని వాళ్ళకున్న తెలివితేటలకి మెచ్చుకొని వాళ్ళనైతే ఇక తన కొడుకు కోడలుగా ఇంటికి తీసుకెళ్తుంది. జీవన చేసిన తప్పులన్నిటిని కూడా ఒక్కొక్కటి కుట్టి అందరికీ చెప్పేస్తుంది. ఇన్నాళ్ళు నేను జీవన మారుతుందని ఓపికగా ఉన్నాను. తను ఎన్ని తప్పులు చేసినా ఇక నేను దాచుకున్నాను. కానీ ఎప్పటికీ జీవనం మారదు. నా బ్రతుకును నాశనం చేయడం కాదు, తన బ్రతుకును కూడా తను నాశనం చేసుకుంది. ఈరోజు తన పుట్టింటికి, మెట్టింటికి, తన భర్తకు అన్నిటికీ దూరమయ్యింది అని చెప్పి ఇక మళ్ళీ జీవన గురించే బాధపడుతూ ఉంటుంది కుట్టి అయితే. అప్పుడే ఇక అందరూ కూడా అంటూ ఉంటారు. ఏంటి కుట్టి, నీకు చెడు చేయాలని చూసిన జీవన మీద నీకెందుకు అంత ఇష్టం? ఇక తను నీకు ఎప్పుడు కూడా శత్రువులాగే చూస్తుంది నిన్ను. కానీ నువ్వు మాత్రం తనని ఎప్పుడు ఒక మిత్రులాగే, ఇక నీ సొంత ఫ్రెండ్‌లాగే చూసావు. ఆ విషయం తనకు అర్థం కాలేదు. ప్రతి విషయంలో నువ్వు సర్దుకున్నావు. అయినా కూడా జీవన ఇక నువ్వు నీ గురించి నిజం తెలిసినా కూడా నిన్నిక కిందికి నెట్టేసి తను పైకి ఎదగాలనుకుంది. కానీ ఈరోజు కూడా నువ్వు ఇంకా జీవన గురించి పాజిటివ్‌గా థింకింగ్ చేస్తున్నావంటే ఇక నీలాంటి మంచి అమ్మాయిలు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం అని చెప్పి సునంద, జ్యోతి అయితే అంటూ ఉంటారు. లేదమ్మా, ఎంతైనా చిన్నప్పటి నుండి నేను జీవన ఇద్దరం అక్కా చెల్లెల్లా కలిసి ఇక ఇటు పుట్టింట్లోనూ అటు మెట్టింట్లోనూ ఉన్నాం. ఇప్పుడు జీవన జైలుకు వెళ్ళిపోయి నేను ఒక్కదాన్నే ఉంటే నాకు అదోలా ఉంది. ఎలాగైనా మీరే జీవనను బయటకు విడిపించాలి. ఇక చేతుకి జీవనకు ఇక దగ్గర చేయాలి. వాళ్ళిద్దరిని కలపాలి. అప్పుడే ఈ కుట్టి సంతోషంగా ఉండగలదు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కుట్టి అయితే ఆ విషయం విన్న చేతు అయితే ఎందుకు వదినే ఇంకా నువ్వు తన గురించి ఇలా ఆలోచిస్తున్నావు? ఇక అలా ఆలోచించొద్దు. ఆ జీవన ఎలాంటిదో ఇక నాకంటే నీకు బాగా తెలుసు చిన్నప్పటి నుండి. అయినా కూడా నువ్వు ఇంకా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి చేతు అయితే అంటూ ఉంటాడు. ఇక మంచి వాళ్ళే ఇక అందరినీ క్షమించాలి. మనం మంచి వాళ్ళం కాబట్టే ఇలా మంచిగా ఆలోచించాలి. జీవనలా కూడా మనం ఆలోచించకూడదు. ఎందుకంటే మనం మంచి వాళ్ళం కదా, జీవనలా చెడు వాళ్ళం కాదు కదా. అందుకే చెప్తున్నాను చేతు, నా కోసం నువ్వు జీవనను భార్యగా ఒప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనందరం ఫ్యామిలీ సంతోషంగా ఉండాలంటే మళ్ళీ జీవనను ఇంటికి తీసుకురావాలి అని చెప్పి కుట్టి అయితే అంటూ ఉంటుంది. చూద్దాం మరిక జీవన మళ్ళీ ఫ్యామిలీలతో కలవబోతుందా? మరిక జీవన పరిస్థితి నిజం తెలిసిన తర్వాత ఏం కాబోతుందనేది చూడాలి. ఖచ్చితంగా ఇక పద్మమ్మకు గతం గుర్తొస్తే తన స్పృహలోకి వస్తే ఇలానే జరుగుతుందనిపిస్తుంది. చూద్దాం మరిక ఏం జరుగుతుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.